Hello, aspirants. Very good morning, all of you. So now we are discuss 11th 5-year plan. ఓకే, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి సమాచారం క్యాలెండర్ని ప్రిపేర్ చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా స్థాయిలో కసరత్తు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎనీహౌ అతి త్వరలో ఆ క్యాలెండర్ రిలీజ్ అయ్యి మీ అందరికీ కూడా చక్కగా ప్రిపేర్ అయ్యేదానికి ఆ ప్లాట్ఫామ్ని ఏర్పరచాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ బిగిన్ అవర్ డిస్కషన్. సో 11వ పంచవర్ష ప్రణాళిక, దీని డ్యూరేషన్ 2007 నుంచి 2012 వరకు. 11th 5-year ప్లాన్ ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశం ఏంటి అని చూస్తే, టువర్డ్స్ ఫాస్టర్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్, వేగవంతమైన మరియు సమ్మిళితమైన వృద్ధి వైపు ఆర్థిక వ్యవస్థను నడిపించే దిశగా మాంటెక్సింగ్ అహ్లూవాలియా అద్భుతమైన రచనే 11వ పంచవర్ష ప్రణాళిక. 10, 11, 12 ఈ 3 పంచవర్ష ప్రణాళికలని తులనాత్మకంగా అధ్యయనం చేయగలిగితే, కంపారిటివ్గా అధ్యయనం చేయగలిగితే ఖచ్చితంగా 2 మార్కుల్ని మీరు పొందే అవకాశం ఉంది. ప్రీవియస్ పేపర్స్ని క్షుణ్ణంగా పరిశీలించిన మీదట నేను ఈ విషయం చెప్తున్నా. సో కంపారిటివ్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. సరే, ఇక 11th ప్లాన్కి వచ్చేటప్పటికి, 11th ప్లాన్ని అర్థం చేసుకోవాలంటే 10th ప్లాన్లో జరిగినటువంటి ఇన్ఫర్మేషన్, కొంత ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని నీవు జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఒకసారి 10వ పంచవర్ష ప్రణాళికని చూద్దాం. సో 10వ పంచవర్ష ప్రణాళిక 7.6% లక్ష్యాన్ని, 7.6% జీడిపిని సాధించి, లక్ష్యం 8%, బట్ 7.6% సాధించింది. ఇప్పటి వరకు అప్ టు 10th 5-year ప్లాన్స్ ఇండియన్ ఎకానమీలో అమలు చేయబడిన ప్రణాళికల్లో గరిష్టమైనటువంటి జీడిపి వృద్ధి నమోదు చేసిన ప్రణాళిక ఏదంటే 10వ పంచవర్ష ప్రణాళిక. 7.6% అంటే అద్భుతమైన వృద్ధి రేట్. అఫ్కోర్స్ లక్ష్యాన్ని అయితే ఛేదించలేకపోయింది, కానీ గరిష్టమైన వృద్ధిని అయితే రీచ్ అయింది. సరే, 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 7.6% సాధించిన దరిమిల 10వ ప్రణాళిక 2002 నుంచి 2007 మధ్య అమలైతే, ప్రణాళికలో మొదటి సంవత్సరం మినహా 4 సంవత్సరాల కాలం సగటున 8.6% వృద్ధి నమోదైంది. 8.6%. ప్రపంచవ్యాప్తంగా 2002, 2007 మధ్య ఈ స్థాయిలో గ్రోత్ రేట్ నమోదు చేసినటువంటి ఎకానమీస్ చాలా చాలా తక్కువగా ఉన్నాయి. అంటే ఒక ప్రపంచ స్థాయి ఆర్థిక వ్యవస్థగా 10వ పంచవర్ష ప్రణాళిక ఇండియన్ ఎకానమీని నిలబెట్టింది. పొదుపులు, పెట్టుబడులు బాగా పెరిగినాయి. ఇతర దేశాల నుంచి పెట్టుబడిదారులు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ఇండియన్ ఎకానమీలో ఇన్వెస్ట్ చేయడానికి సంసిద్ధత వహించారు. దే ఆర్ రెడీ టు పుట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద ప్రొడక్షన్ ప్రొసీజర్ అండ్ ఆఫ్ కోర్స్ షేర్ మార్కెటింగ్. ఎఫ్ఐఐలు, ఎఫ్డిఐలు రెండు మనం మాట్లాడుకోవాలి, విదేశీ పెట్టుబడులు అంటే. అదేవిధంగా ఇండియన్ ఇండస్ట్రియల్ సెక్టార్, భారతీయ పారిశ్రామిక వ్యవస్థ, ఒక రకంగా చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థ చాలా అడ్వాన్స్డ్, ప్రపంచ స్థాయి పోటీని తట్టుకొని నిలబడగలిగే స్థాయికి 10వ ప్రణాళికలో ఎదిగింది. సో ఈ అన్ని అంశాలని పరిగణలో తీసుకొని మనం ఏం చెప్పొచ్చు అంటే, ఏమి నేర్చుకోవచ్చు అంటే, 10వ పంచవర్ష ప్రణాళిక భారతదేశ ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ రంగం మీదకు నిలబెట్టేదానికి పునాదిని ఏర్పరిచింది అని మనం అర్థం చేసుకోవచ్చు. అంతా బాగుంది, అల్లు నోట్లో శనుందని ఇండియన్ ఎకానమీ యొక్క ప్రధానమైన బలహీనత కూడా 10వ ప్రణాళికలో మనకు చాలా స్పష్టంగా బయటపడింది. ఏంటది? ఇండియన్ ఎకానమీలో ప్రపంచ స్థాయి, ప్రపంచంలో ఏ దేశంలో నమోదు కానంత సగటు నమోదైంది 10వ ప్రణాళికలో. 8.6% లాస్ట్ 4 years.
కానీ ఆ వృద్ధి అందరికీ, అన్ని వర్గాల ప్రజలకు పంచబడిందా అనేది ఇక్కడ ప్రశ్న. $1 మిలియన్ క్వశ్చన్. ఇండియన్ ఎకానమీలో వృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది, ఆ వృద్ధి ఫలాలు అందరికీ అందడం లేదు, కనుక పేదరికం ఇంకా ఇంకా పెరుగుతోంది. బేసిక్గా వృద్ధి పెరిగితే పేదరికం తగ్గాలి, ట్రికిల్ డౌన్ సిద్ధాంతాన్ని అనుసరించి. సో ఇండియన్ ఎకానమీలో ట్రికిల్ డౌన్ ఫెయిల్ అయింది. సో 10వ పంచవర్ష ప్రణాళికలో వృద్ధి బ్రహ్మాండంగా వచ్చిన ఫలాలు సరిగా అందలేదు, కాబట్టి 11వ పంచవర్ష ప్రణాళికలో టువర్డ్స్ ఫాస్టర్, ఇంకా వేగవంతమైన, బట్ 10వ ప్రణాళికలో వైఫల్యం చెందాం కాబట్టి సమ్మిళిత వృద్ధి, అన్ని వర్గాల ప్రజలకి వృద్ధిని అందించాలి అనేటువంటి లక్ష్యంతో ఇన్క్లూజివ్ గ్రోత్ అనేటువంటి కాన్సెప్ట్కి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి టువర్డ్స్ ఫాస్టర్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్. బేసిక్గా ద టర్మ్ ఇంక్లూజివ్ గ్రోత్ కాయిన్డ్ బై IBRD, ప్రపంచ బ్యాంకు వారి భావజాలం ఇంక్లూజివ్ గ్రోత్ అనేది. సరే, ప్రపంచ బ్యాంకులో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, ఆర్థిక సంస్కరణలని ఒంటి చేత్తో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా, మరి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఏమాత్రం మచ్చలేనటువంటి ప్రధానమంత్రిగా మిస్టర్ సైలెన్స్ మన్మోహన్ సింగ్ గారు సమ్మిళిత వృద్ధి గురించి మాట్లాడుతూ, ఎందుకంటే ఆయన ప్రపంచ బ్యాంకులో పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి, ఏమండి సమ్మిళిత వృద్ధి అంటే ఏంటి అని అడిగితే ఆయన చెప్తారు, వృద్ధి అన్ని వర్గాల ప్రజలకి సమానంగా, అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో కూడిన వృద్ధే సమ్మిళిత వృద్ధి అంటాడు. ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, పేదవారు కావచ్చు, ఇట్లా అనేక వర్గాల మయం సమాజం. సో అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో వచ్చిన వృద్ధినే సమ్మిళిత వృద్ధి అంటాడు. అంటే వృద్ధి భాగస్వామ్యం సామాజిక వర్గాలతో వస్తే ఆ వృద్ధి అందరికీ, అన్ని సామాజిక వర్గాలకి సమానంగా పంచాలనే కదా దాని అర్థం. కాబట్టి ఇది 10వ ప్రణాళిక వరకు ఇండియన్ ఎకానమీలో జరగలేదు. అందుకనే 11వ పంచవర్ష ప్రణాళికలో ఇంక్లూజివ్ గ్రోత్ అనే దానికి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. రైట్. ఇక 11వ పంచవర్ష ప్రణాళిక సమ్మిళిత వృద్ధిని సాధించడానికి 6 రంగాలని దృష్టిలో పెట్టుకొని 27 మానిటరబుల్ టార్గెట్స్ని నిర్ణయించడం జరిగింది ఈ ప్రణాళికలో. సో ఏమిటి ఆ 6 రంగాలంటే గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి రంగం ఇన్కమ్ అండ్ పావర్టీ, ఆదాయము పేదరికం. రెండో రంగం విద్య. మూడో రంగం వైద్యం, అదేనండి ఆరోగ్యం. నాలుగో రంగం మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవస్థాపన, కోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాం. అలాగే మహిళలు, శిశువులు, అండ్ ఫైనల్లీ పర్యావరణం. మొత్తం 6 రంగాలని ఫోకస్ చేస్తూ 27 మానిటరబుల్ టార్గెట్స్ని ఫిక్స్ చేయడం జరిగింది 11th 5-year ప్లాన్లో. 10వ పంచవర్ష ప్రణాళికలో 10 మానిటరబుల్ టార్గెట్స్, 11వ పంచవర్ష ప్రణాళికలో 27 మానిటరబుల్ టార్గెట్స్, 12వ పంచవర్ష ప్రణాళికలో 25 మానిటరబుల్ టార్గెట్స్ని ఫిక్స్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి. సరే, ఇక ఇంతకీ 11వ పంచవర్ష ప్రణాళిక ఈ 6 రంగాలను ఎంచుకోవడం ద్వారా ఎంత శాతం వృద్ధిని సాధించాలనుకుంది అని కనుక పరిశీలిస్తే 9% జీడిపిని సగటు, వార్షిక సగటుని సాధించాలనే లక్ష్యంతో ఈ ప్రణాళిక రూపకల్పన జరిగింది. సరే, అది ఎంతవరకు సాధించింది అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. 11వ ప్రణాళిక ఖచ్చితంగా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రణాళిక. అందుకే ఈ ప్రణాళికను మనం 3 పార్టులుగా విభజించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేదానికి మొట్టమొదటి వీడియోగా దీన్ని మీకు నేను అందిస్తున్నాను. చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కమ్ టు ద పాయింట్. సో మొట్టమొదటిది ఆదాయము పేదరికం. సో దీనిలో 2 లక్ష్యాలు, మొదటి 2 లక్ష్యాలు వృద్ధికి సంబంధించి నిర్ణయించబడ్డాయి. మానిటరబుల్ టార్గెట్స్, లక్ష్యాలు అంటే ఇక్కడ నిర్దేశితమైనటువంటి లక్ష్యాలు. జీడిపి వృద్ధి రేటుని 9% సాధించాలి. ఇది మొట్టమొదటి మానిటరబుల్ టార్గెట్స్ ఇన్ ఇన్కమ్ అండ్ పావర్టీ. 9% వృద్ధిని సాధించాలి. చివరి సంవత్సరం 10% సాధించాలనేది ఒక ఆల్టర్నేటివ్ టార్గెట్గా కూడా ఇక్కడ ఫిక్స్ చేసుకున్నారు.
చివరి సంవత్సరం 10% వచ్చినప్పటికీ యావరేజ్ మళ్ళీ 9% జీడిపి రావాలనేది ఇక్కడ లక్ష్యం అన్నమాట. ఇక నెక్స్ట్ రెండవది వ్యవసాయం. వ్యవసాయ రంగంలో 4% వృద్ధిని లక్ష్యంగా నిర్దేశించడం జరిగింది. 4% గ్రోత్ రేట్ మనందరికీ తెలుసు. జాతీయ వ్యవసాయ విధానం 2000లో ఏర్పాటు చేసినప్పుడు 4% వృద్ధిని సాధించాలనే లక్ష్యంతోనే నేషనల్ అగ్రికల్చరల్ పాలసీని ఇంట్రడ్యూస్ చేసింది భారతీయ ప్రభుత్వం. సో 4% ఏం ఇండికేట్ చేస్తుంది అంటే సక్సెస్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఉద్యోగిత. 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 58 మిలియన్ ఉద్యోగాలను సృష్టించాలనేది ఈ ప్రణాళిక మరొక ముఖ్యమైన మానిటరబుల్ టార్గెట్. సో 58 మిలియన్ ఉద్యోగాల కల్పన అంటే దాదాపుగా 5.5 నుంచి 6 కోట్ల ఉద్యోగాల సృష్టి చేయాలి. మిలియన్ అంటే 10 lakhs కదా. అంటే ఈ విధంగా చూస్తే వ్యవసాయ పారిశ్రామిక సేవల రంగాల్లో ఏ స్థాయిలో ఉపాధి కల్పన చేయాలి, ఏ స్థాయిలో ఉపాధి కల్పన జరిగితే అది 9% గ్రోత్ రీచ్ అవుతుంది అని పరిశీలన చేస్తే 58 మిలియన్ల మందికి ఉద్యోగ అవకాశాల కల్పన చేయగలిగిన నాడే 9% గ్రోత్ని మనం అచీవ్ చేయగలుగుతాం. వ్యవసాయ రంగంలో 4% వృద్ధిని మనం అచీవ్ చేయగలుగుతాం అనేది ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఇక విద్యావంతులలో నిరుద్యోగిత. చదువుకున్నటువంటి వారిలో ఎక్కువగా నిరుద్యోగిత కనిపిస్తుంది. ఇది డేంజర్ సైన్ టు ది ఇండియన్ ఎకానమీ. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో క్రమేపీ చదువుకునే వారి యువత స్కిల్ డెవలప్మెంట్ చేసేటువంటి యువత పెరుగుతున్న నేపథ్యంలో విద్యావంతుల్లో నిరుద్యోగిత చాలా ప్రమాదకరంగా పరిణమించిన దర్మిల దీన్ని విద్యావంతుల్లో నిరుద్యోగితని 5% కంటే తక్కువకి తీసుకురాగలగాలి అని ఒక మానిటరబుల్ టార్గెట్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. హెడ్ కౌంట్ రేషియోని అనుసరించి హెడ్ కౌంట్ రేషియో పేదరికాన్ని గణన చేయడానికి ఇది ఒక పద్ధతి. హెడ్ కౌంట్ రేషియో అనేది. సో హెడ్ కౌంట్ రేషియోని అనుసరించి పేదరికాన్ని తగ్గించాలి, 10% పాయింట్లకు తగ్గించాలనేది మరొక లక్ష్యంగా పేదరికానికి సంబంధించి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. అలాగే శ్రామికులను 2 రకాలుగా వర్గీకరిస్తాం. స్కిల్ఫుల్ లేబర్, స్కిల్లెస్ లేబర్. సో నైపుణ్యం లేనటువంటి శ్రామికుల యొక్క ఈ నైపుణ్యం లేనటువంటి శ్రామికులకి వేతనాలు ఎక్కువగా ఉండవు, శారీరక శ్రమ ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి వీరి యొక్క నిజ వేతనాలను 20% పెంచాలి అనేది మరొక లక్ష్యంగా కనిపిస్తుంది. 20%. సో మొట్టమొదటి సబ్ టాపిక్ కింద, మొట్టమొదటి రంగం కింద ఒక 6 మానిటరబుల్ టార్గెట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మొట్టమొదటి అంశం. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్. విద్యకు సంబంధించి ఎలా పెట్టారో చూద్దాం. ఈ పంచవర్ష ప్రణాళిక కాలం సమయం 2007 నుంచి 2012 కదా. కాబట్టి ఈ ప్రణాళిక అంతానికి బేసిక్గా 2003-2004లో ఇండియన్ ఎకానమీలో ప్రాథమిక పాఠశాల స్థాయిలో డ్రాప్అవుట్స్ 52.2%గా నమోదైంది. సో ఈ ప్రణాళిక అంతానికి అంటే 2011-12 నాటికి ఈ డ్రాప్అవుట్స్ని 20%కి తీసుకురావాలి. అంటే చదువుకుంటూ బడిని మధ్యలోనే మానేయడాన్ని డ్రాప్అవుట్స్ అంటారు. సో ఆ డ్రాప్అవుట్స్ విద్యార్థులు 2002, 3, 4 పరిసర ప్రాంతాల్లో 52.2% ఉన్నారు. సో వారిని 20%కి తగ్గించాలనేది మరొక లక్ష్యంగా కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక వసతులు అనేవి లేవు 10 పంచవర్ష ప్రణాళికల వరకు. సరే, మన రాష్ట్రంలో అయితే నాడు నేడు పేరుతో ప్రస్తుతానికి ప్రాథమిక, మాధ్యమికోన్నత పాఠశాలలు చక్కగా ముస్తాబవుతూ ఉన్నాయి. సరే, ఇది హర్షించదగినటువంటి అంశమే. సో పాఠశాల స్థాయిలో కనీస మౌలిక వసతులను కల్పిస్తూ ప్రాథమిక విద్యలో ఉన్నతమైనటువంటి ప్రమాణాలను ఇవ్వాలి అనేది మరొక లక్ష్యంగా చాలా స్పష్టంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. సో ఇది మరొక లక్ష్యం. ఇక అక్షరాస్యతని అంటే 2012 నాటికి భారతదేశంలో అక్షరాస్యత, సాధారణంగా అక్షరాస్యతని ఎలా లెక్కిస్తాం? 7 సంవత్సరాలకు పైబడిన వారిలో ఉండేదానిని అక్షరాస్యతగా తీసుకోవాలి.
సో 7 సంవత్సరాల పైబడినటువంటి వారిలో అక్షరాస్యతని 85% పెంచాలి అనేది ఒక లక్ష్యంగా ఇక్కడ నిర్దేశించుకోవడం జరిగిందండి. 85%. ఇక స్త్రీ పురుషుల మధ్య అక్షరాస్యతలో వ్యత్యాసం డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ని భారీ కాకుండా 10%కి తగ్గించగలగాలి అని ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. నెక్స్ట్, ఇక భారతదేశంలో హైయర్ ఎడ్యుకేషన్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఉన్నత విద్యను అభ్యసించేవారు అంటే ప్రాథమిక పాఠశాలలో 100 మంది విద్యార్థులు కనుక ఉంటే వీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంతమంది చేస్తున్నారంటే 10 మంది చేయట్లేదు, 10 మందికి మించి చేయటం లేదు. కాబట్టి ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నత విద్యను అభ్యసించేటువంటి వారి పర్సంటేజ్ని పెంచాలి. 10% నుంచి 15%కి పెంచాలనేది మరొక ప్రధానమైనటువంటి లక్ష్యంగా కనిపిస్తుంది. 10% నుంచి 15%. ఇక నెక్స్ట్ వైద్యం తీసుకుందాం. ఆరోగ్యం. ఎస్, శిశు మరణాలని ప్రసూతి మరణాలని. శిశు మరణాలు సరే, ప్రతి 1000కి శిశు మరణాలు లెక్కేస్తాం, ప్రతి 1,00,000కి ప్రసూతి మరణాలు లెక్కేస్తాం. ప్రణాళిక అంతానికి 28 మంది, ప్రతి 1000 మందికి 28కి మించకూడదు శిశు మరణాలు అని ఒక లక్ష్యం. ప్రసూతి మరణాలు 1కి మించకూడదనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 28, 1. ఇక సంతాన సాఫల్యత రేటు, ఫెర్టైలిటీ రేట్ని 2.1%కి మించకుండా చూసుకోవాలి. 2.1% అనేది లక్ష్యంగా నిర్దేశించడం జరిగింది. ఇక త్రాగునీరు. భారతదేశంలో ఇప్పటికే ఒక ప్రధాన సమస్యగా మిగిలింది త్రాగునీరు. ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. కనుక 2009 నాటికే భారతదేశంలో ఉన్న అన్ని గ్రామాలకి త్రాగునీరుని అందించాలని చాలా స్పెసిఫిక్గా ఒక లక్ష్యాన్ని అయితే నిర్దేశించుకున్నారు, కానీ ఇది సాధించబడలేదు అనేది మనకి ఇప్పుడు తెలుస్తూనే ఉంది. ఇక నెక్స్ట్ పౌష్టికాహారం. పౌష్టికాహారం అనేది ప్రధానమైనటువంటి లోపంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ ఈ సంస్థ అనేక అధ్యయనాల్లో చెప్తుంది. 3 సంవత్సరాలకు పైబడినటువంటి పిల్లల్లో పౌష్టికాహార లోపం విపరీతంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ పౌష్టికాహార లోపంతో ఉన్నటువంటి వారి శాతాన్ని తగ్గించాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఎంత శాతం అనేది స్పెసిఫిక్గా ప్రిస్క్రైబ్ చేయలేదు. ఇక నెక్స్ట్ ఎనీమియా, రక్తహీనత. సాధారణంగా బాలికల్లో మహిళల్లో ఈ రక్తహీనత మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కనుక రక్తహీనత ఉన్నటువంటి ఎనీమియా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వీరి ఎంత శాతం అయితే ఉందో వారిలో సగానికి ఆ పర్సంటేజ్ని తగ్గించాలనేది మరొక మానిటరబుల్ టార్గెట్గా కనిపిస్తుంది. ఇక 4th సెక్టార్ని తీసుకుంటే మహిళలు, శిశువులు. సో మహిళలు, శిశువులకు సంబంధించిన మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే భారత ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ పథకాలు అయితే ఉన్నాయో, ఈ ప్రభుత్వ పథకాల యొక్క లబ్ధిదారుల్లో మహిళలు, శిశువులు 33% ఉండే విధంగా 33% ఉండే విధంగా నిర్ణయించడం జరిగింది. ఇది ఒక ప్రధానమైనటువంటి గోల్. ఇక స్త్రీ పురుషుల యొక్క నిష్పత్తిని కనుక పరిశీలిస్తే 2012 నాటికి 935, 2017 నాటికి 950 స్త్రీ పురుష నిష్పత్తి ఉండాలి అని లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం జరిగిందండి. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ప్రణాళిక అంతానికి 935 మెంబర్స్. అదే 2017 వరకు ఇది కొంచెం దీర్ఘకాలిక లక్ష్యం గుర్తుపెట్టుకోండి, 950కి ఉండాలనేది నిర్ణయించడం జరిగింది. ఇక శిశువులంతా, పిల్లలంతా, బాలలంతా సురక్షితమైనటువంటి ఆనందదాయకమైన బాల్యాన్ని అనుభవించాలి. సరే, ఈ లక్ష్యంలో కొంత స్పష్టత లోపించింది. దీనికి కొన్ని పారామీటర్స్ స్పష్టంగా చెప్పున్నట్లయితే బాగుండేది. కొన్ని లక్ష్యాలు మానిటరబుల్ టార్గెట్స్ అని చెప్పినప్పటికీ కొంత స్పష్టత లోపించింది ఇండియన్ ఎకానమీలో. సరే, ఏదేమైనప్పటికీ దీని మీద విమర్శ కాకుండా అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంత మేరకు మార్కు వస్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతుల కల్పన పరిశీలిస్తే బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి గృహాలు ఎవరైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో వీరికి 24 అవర్స్ విద్యుత్ సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలి అని నిర్ణయించడం జరిగింది. 2009 నాటికి 1000 మంది కన్నా ఎక్కువ మంది ప్రజలు ఉన్నటువంటి గ్రామాలైతేనేమి, 500 అంతకన్నా 500 లోపు జనాభా ఉన్నటువంటి గిరిజన కొండ ప్రాంతాలైతేనేమి వీటికి రోడ్డు కనెక్టివిటీని
ఆల్ వెదర్ రోడ్స్ని ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యం కూడా మనకి మౌలిక సౌకర్యాల్లో కనిపిస్తుందండి. ఇక అన్ని గ్రామాలకి గుర్తుపెట్టుకోండి, ప్రణాళిక అంతానికి అన్ని గ్రామాల్లోనూ టెలిఫోన్ సౌకర్యం ఉందంటే బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని కూడా తీసుకువెళ్ళొచ్చు. కాబట్టి టెలిఫోన్ అండ్ బ్రాడ్బ్యాండ్ అంటే ఇంటర్నెట్ అనమాట, కనెక్టివిటీని ఇవ్వాలి అని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. ఇక 2012 నాటికి దేశంలో ఉన్నటువంటి అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. 2015 నాటికి అందరికీ ఆ ఇళ్ల స్థలాల్లో గృహాలను నిర్మించాలి అని మరొక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. సరే, ఇవన్నీ నిజంగా సాధ్యపడ్డాయా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి తర్వాత. ఇక పర్యావరణానికి సంబంధించి చూస్తే అడవులు చెట్ల పెంపకాన్ని 5% అదనంగా పెంచాలి. ఈనాటికి అడవులు 22% ఉన్నాయి, ఇంకా 5% అదనంగా పెంచాలి అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. WHO నామ్స్ ప్రకారం స్వచ్ఛమైనటువంటి గాలిని మనం తీసుకునే పరిస్థితి కనిపించట్లేదు ఇండియన్ ఎకానమీలో, భారతదేశంలో, భారతీయ సమాజంలో. కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి స్టాండర్డ్స్తో కూడిన స్వచ్ఛమైన గాలిని అందేలా చర్యలు తీసుకోవాలనేది చెప్తున్నటువంటి మరొక లక్ష్యం. ఇక నదీ జలాలు బాగా కాలుష్యానికి గురవుతున్నాయి, ఆ కాలుష్యాన్ని నుంచి నదీ జలాలని రక్షించాలి. అండ్ పట్టణాల్లో ఎక్కువగా నీటిని వృధా చేస్తూ ఉన్నారు, దానిని అరికట్టాలి అనేది మరొక లక్ష్యంగా కనిపిస్తుంది. ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఇంధనం అనేది ప్రధాన సమస్యగా ఉంది. అయితే ఆ ఇంధన సామర్థ్యాన్ని, ఆ సమస్యను అధిగమించి 20% పెంచాలి. 6వ పంచవర్ష ప్రణాళిక కాలం నుంచి ఇంధన రంగానికి మనం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చాం, 6, 7, 8, 9 ఈ ప్రణాళికలో. కాబట్టి దీని 20% వెయిటేజ్ పెంచాలనేది కనిపిస్తున్నటువంటి మరొక లక్ష్యం. సో మొత్తంగా 27 మానిటరబుల్ టార్గెట్స్ ఫిక్స్డ్ విత్ ఇన్ ది 6 సెక్టార్స్. 6 రంగాలలో 27 మానిటరబుల్ టార్గెట్స్ని ఫిక్స్ చేసి 9% జీడిపిని సాధించాలనేటువంటి దిశగా 11వ పంచవర్ష ప్రణాళికను రూపకల్పన చేశారు. మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా ఉపాధ్యక్షులుగా ఉండి ఎక్సఫిషియో చైర్మన్ హోదాలు. సరే, ఇంతకీ ఈ ప్రణాళిక యొక్క అవుట్లే ఎంత, పరివ్యయాలు ఏ స్థాయిలో కేటాయించారంటే 36,44,718 కోట్ల రూపాయలు. 36,44,718 కోట్ల రూపాయలని కేటాయించారండి ఈ ప్రణాళికకి. సో 10వ పంచవర్ష ప్రణాళికతో పోలిస్తే 11వ పంచవర్ష ప్రణాళిక అవుట్లో మీన్స్ పరివ్యయం 125% అధికంగా ఉంది. అయితే 11వ పంచవర్ష ప్రణాళిక ఎంచుకున్న లక్ష్యం చాలా విలక్షణమైనది. సమ్మిళిత వృద్ధి సాధించాలంటే ఆ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్ అవసరం, ఆ స్థాయిలో పెట్టుబడి అవసరం అవుతుంది. సో ఒక్కొక్క రంగానికి ఎలాంటి అలొకేషన్స్ జరిగినాయి అని పరిశీలిస్తే వ్యవసాయ రంగంలో 18.5% నిధుల్ని కేటాయించడం జరిగింది వ్యవసాయ రంగానికి. ఇక ఇంధన రంగం, పవర్ సెక్టార్ 23.4%ని అలొకేట్ చేశారు. 23.4%. సరే, ఎప్పటిలాగానే పరిశ్రమలకి 4.2% అలొకేట్ చేయడం జరిగింది, తగ్గించారు ప్రాధాన్యత. ఇక రవాణా మరియు సమాచారం, ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్కి 18.3% కేటాయించి ఫైనల్లీ సాంఘిక సేవలు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 35.5%ని కేటాయించడం జరిగింది. అంటే ఓవరాల్గా తీస్తే సామాజిక సేవలకి 30.9%, రిమైనింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి అలాట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే 11వ పంచవర్ష ప్రణాళికలో సమ్మిళిత వృద్ధి సాధించాలి అంటే సమ్మిళిత వృద్ధి అనేటువంటి కాన్సెప్ట్ చాలా భిన్నమైంది. కాబట్టి సామాజిక సేవలకి ఎక్కువగా ఫోకస్ చేయాలి, సాంఘిక సేవల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే తప్ప సమ్మిళిత వృద్ధి సాధ్యపడదు అనేటువంటి భావజాలం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీరు గమనిస్తే 10, 11, 12 పంచవర్ష ప్రణాళికల్లో సాంఘిక సేవలకు ప్రయారిటీ పెరిగింది. ఎందుకు? 9వ పంచవర్ష ప్రణాళికలో తీసుకున్నటువంటి పాలసీ పరమైన నిర్ణయం ఏంటంటే ఇండియన్ ఎకానమీలో ప్రైవేట్ రంగాన్ని ఎంకరేజ్ చేసే విధంగా గవర్నమెంట్ ఫెసిలిటేటర్గా ఉండాలి తప్ప రెగ్యులేటర్గా ఉండకూడదు అని నిర్ణయించడం జరిగింది. అందుకనే 8వ ప్రణాళిక 9వ ప్రణాళిక నుంచి గమనిస్తే మెల్లగా సామాజిక సేవలకు ప్రయారిటీ పెరుగుతూ ఉంది. అంటే ప్రభుత్వం అనేది సాంఘిక సేవలకు ప్రాధాన్యత ఇచ్చే అంశంగా
ప్రైవేట్ రంగం అనేది వస్తూత్పత్తి చేసేటువంటి అంశానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా నిర్ణయించడం జరిగింది. అంటే దేశంలో వస్తూత్పత్తి అంతా ప్రైవేట్ రోడ్ చేస్తే కేవలం ప్రభుత్వం సాంఘిక సామాజిక సేవల మీద దృష్టి పెడితే చాలు అనేటువంటి పరిస్థితికి మనకు కనిపిస్తుంది. సరే, ఓవరాల్గా తీసుకుంటే 35.5% ప్రయారిటీ వెయిటేజీ సోషల్ సర్వీసెస్ విత్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇవ్వడం జరిగింది ఈ ప్రణాళికలో. రైట్, ఇప్పుడు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ 36,44,718 కోట్ల రూపాయల్లో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క షేర్ ఎంత ఉంది, స్టేట్ గవర్నమెంట్స్ యొక్క షేర్ ఎలా ఉంది అని పరిశీలన చేస్తే కేంద్ర ప్రభుత్వం 59.2% వాటాన్ని 59.2% షేర్ను కలిగి ఉంది. రిమైనింగ్ 40.8% రాష్ట్ర ప్రభుత్వాలు కలిగి ఉన్నాయి. అయితే ఈ ప్రణాళిక కాలంలో మనం గమనించాం, 10వ ప్రణాళికతో పోల్చాం. 10th 5-year ప్లాన్లో దేశంలో పొదుపు పెట్టుబడులు పెరిగినాయి, విదేశీ పెట్టుబడులు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వస్తూ ఉన్నాయి. భారతదేశ మ్యానుఫ్యాక్చరింగ్ రంగము, పారిశ్రామిక రంగము అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ పోటీతత్వాన్ని అలవర్చుకొని ఇతర సంస్థలకు, ఇతర దేశాలకు పోటీనివ్వగలిగే సామర్థ్యాన్ని పెంచుకున్నాయి అని చెప్పుకున్నాం. సో ఆ స్థాయిలో రావాలంటే పెట్టుబడి సామర్థ్యం చాలా గొప్పగా ఉండాలి. కనుకనే పెట్టుబడులు ఎంత శాతంగా ఉన్నాయి అని చూస్తే డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది అని కనుక చూస్తే స్థూల పెట్టుబడి రేటు 36.7% నమోదైంది. అంటే దీనిలో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అని చూస్తే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ 8% మనకు కనిపిస్తుంది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ 28.7%. ఎస్, 36.7% పెట్టుబడి రేటు ఉంది, పొదుపు 34.8%. అయితే కరెంట్ అకౌంట్ లోటు, కరెంట్ అకౌంట్ అంటే తెలుసు మీకు, ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన అకౌంట్స్, వర్తమాన ఖాతా, ఇది 1.88% లోటు కనిపిస్తూ ఉన్నది. గుర్తుపెట్టుకోండి, కరెంట్ అకౌంట్ లోటు 1.88%. నెక్స్ట్, ఇక ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే అదనంగా ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి అదనంగా అయినటువంటి మూలధనం ఎంత అని పరిశీలిస్తే సో ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో 4.1%గా కనిపిస్తూ ఉంది. సో ఇదంతా కూడా జీడిపి 9% సాధించడానికి ఇన్ని రకాల ఏర్పాట్లు చేయటం జరిగింది. సో 11వ పంచవర్ష ప్రణాళికని మనం పరిశీలిస్తే హయ్యెస్ట్ ఎలొకేషన్ జరిగినటువంటి రంగం ఏది, సామాజిక సేవలు 35.5%. అఫ్ కోర్స్ అలాంగ్ విత్ సైన్స్ అండ్ టెక్నాలజీ డియర్ స్టూడెంట్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, సామాజిక సేవల్లో కూడా అత్యధిక ప్రాధాన్యత 11వ ప్రణాళికలో ఏ రంగానికి ఇచ్చారు, ఏ సబ్సెక్టార్కి ఇచ్చారంటే విద్యకు అత్యధికంగా నిధులు కేటాయించడం జరిగింది. 9.5% ఎలొకేషన్స్ని ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేశారు. భారతదేశ పంచవర్ష ప్రణాళిక చరిత్రలో ఇప్పటి వరకు విద్యకి ఆ స్థాయిలో దాదాపుగా రౌండ్ ఫిగర్గా గుర్తుపెట్టుకుంటే 3.5 లక్షల కోట్ల రూపాయలని ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేశారంటే సాధారణమైన విషయం కాదు. అందుకనే మన్మోహన్ సింగ్ ఒక సందర్భంలో 11వ పంచవర్ష ప్రణాళికని విద్యా ప్రణాళిక అని సంబోధన చేసినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో 11th ప్లాన్ని ఎడ్యుకేషన్ ప్లాన్ అని అంటాం. సో సామాజిక సేవల్లో విద్య ఉన్నది, వైద్యం ఉన్నది, పట్టణాభివృద్ధి ఉన్నది. సో ఇలాంటి వాటికి ఎలొకేషన్స్ కనుక పరిశీలన చేస్తే అవి మన తదుపరి వీడియోలో ఇంకా పూర్తి స్థాయిలో అధ్యయనం చేద్దాం డియర్ స్టూడెంట్స్. వీడియో యొక్క లెంగ్త్ ఎక్కువ అవుతుంది. సో ఓవరాల్గా తీసుకుంటే 11వ పంచవర్ష ప్రణాళిక వృద్ధి లక్ష్యం 9%. రూపకల్పన చేసిన వారు మాంటెక్ సింగ్, అహ్లూవాలియా. 11వ ప్రణాళిక ప్రాధాన్యత ఇచ్చిన అంశం టువర్డ్స్ ఫాస్టర్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్, సమ్మిళిత వృద్ధికి ప్రయారిటీ ఇవ్వటం జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ టైం అడిగినటువంటి ప్రశ్న మీకు ఇక్కడ గుర్తు చేయాలి. 11వ పంచవర్ష 2019 గ్రూప్ 2లో అడిగినటువంటి ప్రశ్న అండి. 11వ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక రంగ వృద్ధి లక్ష్యం ఎంత అని అడిగాడు ప్రశ్న. సో 10, 11, 12 ప్రణాళికలు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే 12వ ప్రణాళిక ప్రాధాన్యత ఇచ్చిన అంశం ఏమిటి అని ఉంది 2019లో జరిగినటువంటి గ్రూప్ 2లో. పాత ప్రశ్న పత్రాన్ని ఒకసారి పరిశీలించండి, మీకే అర్థమవుతుంది. ఎనీహో 12వ పంచవర్ష ప్రణాళిక ఇంకొంచెం ముందుకెళ్ళి మోర్ ఫాస్టర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే లక్ష్యంతో 12వ ప్రణాళిక రూపకల్పన జరిగింది. సరే, 11వ పంచవర్ష ప్రణాళికలో ఎంత శాతం కేటాయించారు పారిశ్రామిక రంగానికి అని పరిశీలిస్తే వ్యవసాయ రంగానికి ఒక లక్ష్యం 4% సాధించాలన్నారు. పారిశ్రామిక రంగ వృద్ధి లక్ష్యం ఎంతయ్యా అంటే
10.11%ని వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సేవల రంగ వృద్ధి లక్ష్యం ఎంతయ్యా అంటే 9.11% లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. ఇది సో వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగాల యొక్క వృద్ధి లక్ష్యాలు అన్నమాట. ఈ మూడు సాధించగలిగితే జీడిపి 9% సాధ్యమవుతుంది అనేది మాంటెక్ సింగ్ అహ్లూవాలియా గారి వృద్ధి ప్రిడిక్షన్ అన్నమాట, గ్రోత్ ప్రిడిక్షన్. ఎనీహౌ, థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ స్టూడెంట్స్. నోటిఫికేషన్ వెరీ సూన్ రాబోతూ ఉన్నాయి, జాగ్రత్త వహించండి. ఎకానమీకి సంబంధించి విశ్లేషణాత్మక అధ్యయనం చేయండి. ప్రామాణిక గ్రంథాలను తప్ప మార్కెట్లో దొరికేటువంటి పుస్తకాల మీద ఎక్కువగా ఆధారపడవద్దు. ప్రామాణిక గ్రంథాలను అధ్యయనం చేయండి. దత్తన్ సుందరం తీసుకోండి. దానికి ప్రధానమైనటువంటి ఇంగ్లీష్ సామర్థ్యం అవసరం లేదు, మీరు చదివితే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ పుస్తకం యొక్క నిడివిని కాదు మీరు చూడాల్సింది, పుస్తకంలో ఉన్న క్వాలిటీని తీసుకోండి. అది చదవగలిగితే మీరు ఏ ఇతర పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు చదువుతున్నటువంటి ప్రామాణిక పుస్తకాలను ఏవైతే భావిస్తున్నారో అవన్నీ కూడా దత్తన్ సుందరం నుంచి తీసుకొని రాయబడ్డవే. కాబట్టి దత్తన్ సుందరం అనేది నేను ఆ దత్తన్ సుందరంకి బ్రాండ్ అంబాసిడర్ ఏం కాదు, అది ప్రామాణిక గ్రంథం. ఈవెన్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ అయినా సైతం, సివిల్ సర్వీసెస్కి బోధించే ఉపాధ్యాయులు, అధ్యాపకులు సైతం ఆ పుస్తకాన్ని ప్రిఫర్ చేస్తారు. సో నేను మీకు ఇస్తున్నటువంటి సమాచారం అంతా కూడా దత్తన్ సుందరం నుంచి తీసుకోబడినటువంటి సమాచారం, అలాగే తెలుగు అకాడమీ నుంచి తీసుకోబడిన సమాచారం. సో ఆల్ ది బెస్ట్ డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.